హాయ్ అండి. ఎప్పుడులాగా కాకుండా ఇలాగా ఒక్కసారి ఎగ్ టమాటా కర్రీ చేయండి నా స్టైల్లో. ఎవ్వరికి రాదండి అంత గ్రేవీ, నాకైతే వచ్చింది. మీరు కూడా నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని కమ్మగా తింటారు. అయితే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఉడకపెట్టుకున్న గుడ్లకి ఘాట్లు పెట్టుకుంటున్నానండి. మూడు వైపులు అయితే నేనైతే 3 గుడ్లు తీసుకొని 3 వైపులు అయితే పెట్టుకొని ఓ పక్కనైతే పెట్టుకుందాం. దాని తర్వాత 6 నుంచి 7 వరకైతే టమాటాలు తీసుకున్నానండి. మీరు ఇంకా కర్రీ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ టమాటాలు అయితే తీసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. అలా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలని ఓ మిక్సీ జార్లో తీసుకొని ప్యూరీ అయితే చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక కళాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలండి. ఎగ్స్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. వేసుకొని ఆ కారం పసుపు గుడ్లకి బాగా పట్టేంత వరకైతే కలుపుకోవాలండి. కలుపుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత అదే పెనంలో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని 1 కప్పు సన్నగా తురుముకున్న ఆనియన్ అండి. పెద్ద కప్ అయితే తీసుకున్నాను. ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది, అందుకే ఎక్కువ తీసుకున్నాను. దాని తర్వాత కొంచెం పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకైతే కలుపుకోవాలండి. బాగా సాఫ్ట్గా ఉండాలి, గోల్డెన్ కలర్లోకి రావాలండి ఆనియన్స్. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. చూసారా ఆనియన్స్ ఏ కలర్లోకి వచ్చాయో? ఆనియన్స్ అంత సాఫ్ట్ అయ్యేంత వరకైతే మనం ఉడికించుకోవాలి. దాని తర్వాత టమాటో ప్యూర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మసాలా ఆనియన్ మొత్తం టమాటాకి పట్టేంత వరకైతే కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకొని ఒక మూత పెట్టుకొని 5 నుంచి 6 నిమిషాల వాటికి బాయిల్ చేసుకోవాలండి. చూసారా, కొంచెం వాటర్ ఉన్నంత వాటికైతే బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అలా బాయిల్ చేసుకున్న దాంట్లో కారం అయితే టేస్ట్కి తగ్గ కారం అయితే వేసుకున్న తర్వాత గరం మసాలా, ధనియాల పొడి అయితే వేసుకున్నానండి. వేసుకొని సాల్ట్ అయితే వేసుకున్నాను. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కస్తూరి మేతి పౌడర్ అండి 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ కస్తూరి మేతి పౌడర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీస్. ఒక్కసారి ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. దాని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసుకొని మళ్ళీ కలుపుకున్నానండి. దాని తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అంతేనండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు అయితే లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటా ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ అంతా పైకి తేలేంత వాటికైతే కర్రీని ఉంచుకోవాలి. దాని తర్వాత చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీ. ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అంత టేస్టీగా ఉంటుంది. మీరు తింటే అస్సలు మర్చిపోరు. ఎప్పుడు టమాటాలు గుర్తొచ్చినా కానీ కొనుక్కొచ్చుకున్నా కానీ మీకు ఈ కర్రీయే గుర్తొస్తుంది.